రోజున అంత్య దినములలో యోధా పత్రికలో వ్రాయబడినట్లుగా ఎక్కడ చూసిన అపహాసకులే, లోకంలో అపహాసకులే, సంఘములో అపహాసకులే, ఎక్కడ చూసిన అపహాసకులే. గత వారంలో బేదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు అన్నట్లుగా బేదలను అపహసించే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పాలవుతారో, బేదలను ఆదరించగలిగిన వాళ్ళు ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుతారో, నిజంగా బేదల ఎడల దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏమిటో ఎన్నో విషయాలు కూలంకషంగా శ్రేష్టమైన సందేశం మనం నేర్చుకున్నాం. ఆ సందేశాన్ని బట్టి దీవించబడ్డ ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ పూట కూడా మనతో మాట్లాడునుగాక, దేవుని స్వరమే వినబడునుగాక. పెద్దగా చెప్పాలి ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. ఒక మాట చదువుదాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అక్కడ నుండి ఎలీషా బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతనితో అపహాస్యము చేయగా అతడు వెనుకకు. ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మీయుడా అపహాస్యమా? ఆత్మీయుడా, ఓ క్రైస్తవుడా, పరిశుద్ధుడా, అపహాసకుడిలాగా తయారవుతున్నావా? చూసుకో. ఎలీషా మార్గములో వెళుతూ ఉండగా కొంతమంది వచ్చి ఎలీషాని ఏమని అంటున్నారంటే, వ్యవహారిక భాషలో చెప్పాలంటే, రే బోడోడా రే బోడోడా వస్తున్నారా బాబా. అసలు ఎవరు ఎలీషా? 12 అరకల ఎడ్లను కలిగిన ఎలీషా. ఎవరు ఎలీషా? దేవుని దుప్పటి తన మీద పడగానే 12 అరకల ఎడ్లను వదిలి ఏలియాని వెంబడించిన ఎలీషా. ఎవరు ఈ ఎలీషా? ఎడ్లను వధించి తన గ్రామం అంతటికి కూడా గొప్ప విందు చేసి తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని సంతోషంగా ఏలియాని వెంబడించిన ఎలీషా. ఎవరు ఎలీషా? సమస్తమును వదిలివేసుకొని కేవలం ఏలియాకి పరిచర్య చేయటమే గొప్ప భాగ్యమని భావించిన ఎలీషా. ఎవరు ఎలీషా? ఏలియా ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి 2 ఆత్మను సంపాదించుకునిన ఎలీషా. ఎవరు ఎలీషా? పాడైపోయిన యెరికో యొక్క ఓటలను అద్భుతము ద్వారా, దేవుని మహాశక్తి ద్వారా ఓటలు బాగు చేసిన ఎలీషా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప అభిషిక్తుడైన ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప త్యాగము కలిగిన ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప సమర్పణ కలిగిన ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప దీన మనస్సు కలిగిన ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప పరిచర్య సేవా తత్పరత కలిగినటువంటి ఎలీషాని పట్టుకొని, ఎంత గొప్ప దైవజనుని కనుసన్నల్లో సాగిపోయిన ఎలీషాని పట్టుకొని, ఆస్తుల కోసం కాదు, ఐశ్వర్యం కోసం కాదు, పెత్తనాల కోసం కాదు, కానీ 2 అభిషేకము కోసం వెంబడించినటువంటి ఆత్మీయుడైన, ఆత్మ సంబంధి అయినటువంటి దైవజనుడైనటువంటి ఎలీషాని పట్టుకొని ఏమంటున్నారండి కుర్రోళ్ళు, యవనస్తులు ఏమంటున్నారు? బోడివాడా. ఈ పిచ్చోళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఎలీషాకి తల మీద వెంట్రుకలు లేవేమో కానీ అతని తల మీద దేవుని 2 అభిషేకం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలీషా నెత్తి మీద ఒక వెంట్రుక కూడా కనబడకుండా అపహాస్యాస్పదంగా అతని ముఖము కనబడుతుందేమో కానీ అతను ఏలియా మీదున్న ఆత్మకు 2 ఆత్మను కలిగిన, రోషము కలిగిన దైవజనుడు. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని దుప్పటి మడత పెట్టి ఆ యోర్దాను మీద కొట్టగానే యోర్దాన్ ఏమైంది? పాయలైంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప రోషం కలిగిన దైవజనుడు ఎలీషా. ఏమని అడుగుతున్నాడు? ఈ మాట నాకు బాగా నచ్చింది. అదేంటో తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడా? ఎందుకు అడిగాడు ఆ మాట అంటే, వెళ్ళేటప్పుడు ఏలియా తన దుప్పటిని తీసుకొని
మడత పెట్టి ఇలా కొట్టగానే యోర్దాను విడిపోయింది. ఆ విడిపోయిన యోర్దానులో నుండి ఏలియాను వెంబడిస్తున్న ఎలీషా నడిచి వెళ్ళిపోయారు. రెండంతల ఆత్మాభిషేకములు పొందిన తర్వాత, అనగా తన గురువు అయినటువంటి ఏలియా గారు అగ్ని రథముల చేత సుడిగాలిలో కొనిపోబడిన తర్వాత తిరిగి యోర్దాను యథావిధిగా మార్చబడింది. ఏలియా అడుగు జాడల్లో నడిచాడో, ఏలియా అభిషేకాన్ని రెండంతలుగా పొందుకున్నాడో, ఏలియా దుప్పటిని వారసత్వంగా సంపాదించుకున్నాడో, ఆ దుప్పటిని పట్టుకొని ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడున్నాడో అంటే అర్థం ఏంటో తెలుసా? ఏలియా దేవుడే నా దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏలియాకి తోడుగా ఉన్న అభిషేకం నాకు తోడుగా ఉన్నది. ఏలియాకి తోడై ఉన్న ఆత్మ నాకు కూడా తోడై ఉన్నది. ఏలియా ద్వారా అద్భుతములు చేయించిన ఆత్మ దేవుడు నా ద్వారా కూడా చేయించగలడు. ఎప్పుడైతే ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని ఆ దుప్పటిని అలా మడత పెట్టి అలా కొట్టగానే యోర్దాను ఏమైపోయింది? విడిపోయింది. ఏలియా చేసిన చివరి అద్భుతం ఎలీషా చేసిన మొదటి అద్భుతం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఏదైతే చివరి అద్భుతంగా చేశాడో, ఎలీషా దాన్ని మొదటి అద్భుతముగా ప్రారంభించాడు. ఎలీషా మామూలు వ్యక్తి అండి. ఎంత గొప్ప ఆత్మీయుని పట్టుకొని, ఎంత గొప్ప అభిషిక్తుని పట్టుకొని, ఎంత గొప్ప ఎన్నో సంవత్సరాలు తర్ఫీదు పొందినటువంటి ఒక పరిచారకుడిని పట్టుకొని, దైవజనుడిని పట్టుకొని, ఏలియా రోషమును వారసత్వంగా పొడికి పుచ్చుకున్న దైవిక రోషము కలిగిన దైవజనుడిని పట్టుకొని, బోడోడా, ఒక దైవజనుణ్ణి సర్వసాధారణంగా దైవ భయం కలిగిన వాడు తక్కువ చేయలేడు, అపహసించలేడు, అవహేళన చేయలేడు, ఎగతాళిగా మాట్లాడలేడు. అభిషేకం విలువ ఎరుగని వాడే, దైవజనుని విలువను ఎరగని వాడే, దైవ భక్తి లేనివాడే, భక్తిహీనుడే, లోకస్తుడైతే కానీ ఒక వ్యక్తి దైవజనుడిని అపహసించడానికి, పరిహసించడానికి వెనకాడడు. కొంతమందికి తెలిసి, కొంతమందికి తెలియక. గతంలో కానీ, ఎప్పుడో కానీ, ఈ మధ్య కానీ, ఏ దైవజనుడినైనా, నీ దైవజనుడినైనా ఎగతాళి చేశావా? అపహాస్యం చేశావా? పరిహసించి మాట్లాడావా? చులకని చేసి మాట్లాడావా? అభిషేకాన్ని గుర్తించక ఇష్టానుసారంగా మాట్లాడావా? చాలా జాగ్రత్త. ఎప్పుడైతే అసలే మంచి పవర్ మీద ఉన్నాడు అప్పుడే రీఛార్జ్ చేయడు ఫుల్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫుల్గా డబల్ పోర్షన్ అనాయింటింగ్, గుళ్ళన్నీ నింపబడిన ఒక తుపాకీతో మిస్ఫైర్ చేసినట్టుగా ఎలీషాని టచ్ చేశారు వీళ్ళు. వెంటనే కోపం వచ్చింది ఆయనకి. నేను అంటాను, ఇదేదో దైవజనుడు సహనము లేక చేసిన పని కాదు, కానీ ఎలీషా ద్వారా దేవుడు చేయించిన రెండవ అద్భుతం. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి బుద్ధి రావడానికి, దైవజనుని విలువని ఎరుగని కొంతమందికి గ్రహింపు రావడానికి, దైవజనుని విలువను గుర్తించని కొంతమందికి అర్థం కావడం కోసం ఎలీషా ద్వారా దేవుడు చేయించిన రెండవ అద్భుతం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుని పేరట ఎలీషా శపించాడో, ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ అడవిలో నుంచి 2 ఆడు ఎలుగుబంట్లు. కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే చెప్పండి, ఎలుగుబంట్లు. వాటికున్న కోపం ప్రపంచంలో ఏ మనిషికి ఉండదు, అంత కోపం ఎలుగుబంట్లు. అవి కూడా ఆడవంటే ఇంకెక్కువ అంటే. మొత్తానికి దేవుడు ఏదో చేశాడు అడవిలో. ఆ మధ్య కాలంలోనే పుట్టిన వాటి పిల్లలు కనబడకుండా చేశాడు. ఎత్తుకుంటే ఇవి ఎక్కడికి వచ్చినాయి చెప్పరేంటండి? ఎలీషాని అపహాస్యం చేసిన స్థలానికి వచ్చినాయి. మొత్తం 42 మంది యవనస్తుల్ని చీల్చి చంపేశాయి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చేతులు లేకపోట్లా చాలా మంది చేతులు ఎత్తి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి అపహాస్యంగా, పరిహాసంగా, చులకనగా ఈయన కూడా మనలాంటోడే అని మాట్లాడిన వాళ్ళకి పట్టిన గతి, దేవుడు వేసిన శిక్ష మరణ శిక్ష. చాలా జాగ్రత్త.
దైవజనుడు కూడా మనలాంటి వాడేలే అనేది విశ్వాసుల్లో కలిగి ఉన్న అపవాది యొక్క ఆలోచన. నేను ఈ మాట అనుకుంటా ఉండగానే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మరి ఏంటి పైనుంచి ఏమైనా ఊడిపడిచ్చారా మీరు అనుకుంటున్నారు కొంతమంది ఆత్మలో. వాళ్ళకు కూడా నేను చెప్పే సమాధానం, దైవజనుడు పుట్టించబడతాడు, తయారు చేయబడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన ప్రజల కొరకు న్యాయాధిపతులను పుట్టించను. ఏం చేశాడు? పుట్టించను. అంత మాత్రమే కాదు, మోసే వలె దైవజనుడు తయారు చేయబడతాడు దేవుని చేతిలో. కాబట్టి దైవజనుడు కూడా మనలాంటి సాటి మనిషేలే, తోటి విశ్వాసి లాంటి వాడేలే. ఆయనకు కూడా రక్త మాంసాలు ఉన్నాయి కదా. ఎలా పడితే ఎలా మాట్లాడొచ్చులే, ఎలా పడితే ఎలా ప్రవర్తించవచ్చులే, ఎలా పడితే ఎలా ప్రత్యుత్తరం ఇవ్వచ్చులే అనుకుంటే పొరపాటు. వేదిక మీద నిలబడి మైకు పట్టుకొని అనర్గళంగా మాట్లాడే ప్రసంగికుడు నీకు కనబడుతున్నాడు. కానీ ఈ స్థాయికి రావడానికి ఏ దైవజనుడి జీవితంలో అయినా ఎన్ని పోరాటాలు, ఎన్ని సమర్పణలు, ఎన్ని త్యాగాలు. మీరేమనుకోపోతే ఒక మాట చెబుతా, ఆదివారం కొంచెం కూలి ఎక్కువ వస్తుందంటేనే ఆదివారాలు మానేసేవాళ్ళు మీలో ఉన్నారు. ఉద్యోగం కోసం ఆదివారాలు ఎగ్గొట్టి పూర్తిగా దేవునికి దూరమైన వాళ్ళు కూడా లేకపోలేదు. ఆదివారం ఏదైనా బంధువులది, రక్త సంబంధికులది ఫంక్షన్ వస్తే దేవుని భయం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా మీలో ఉన్నారు. ఆదివారం కోసం ఏమి త్యాగం చేయలేని మీరు ఉన్నారే. దైవజనుడు ఎట్లాంటాడో తెలుసా? దేవుడు పిలిచి పిలవగానే సేవ కోసం, పరిచర్య కోసం సమస్తమును వదిలి ఆయన చూపించే ప్రాంతమునకు, దేశమునకు వచ్చేటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి నిర్ణయాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? దైవజనుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సేవ ఏదో ఉద్యోగం కాదు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఒక 8 సంవత్సరాల క్రితం పోతే ఈ తూర్పు పాలెం అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. కానీ ఎవరు నన్ను పంపించారు, ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎందుకు ఇక్కడ సేవ చేయాల్సి వచ్చింది, ఏంటి పరిస్థితులు, దీన్ని వెనకాల త్యాగం. తల్లిదండ్రులు వదిలిన త్యాగం లేదా? సమస్తాన్ని వదిలిపెట్టిన త్యాగం లేదా? అయిన వాళ్ళు రక్త సంబంధికులు చుట్టూ ఉండగా, ప్రేమించేవాళ్ళు ఎందరో ఉండగా, ప్రోత్సహించేవాళ్ళు ఎందరో ఉండగా, అవేమీ లేని ఒక ప్రాంతానికి, ముఖం ఎరుగని ప్రాంతానికి ఒక దైవజనుడు వస్తున్నాడంటే త్యాగం. దేవుడు పిలిచి పిలవంగానే మైకిచ్చి పంపించడం పరిచర్య, సేవ, అణిగమణిగా ఉండటం, ఓర్పును నేర్చుకోవటం, పరిచర్య చేయటం, తగ్గించుకోవటం. కొన్ని నిందలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఇవన్నిటి మధ్య ఒక సేవకుడు ఏమవుతాడంటే రాటుదేలుతాడు, తయారవుతాడు. ఈ క్రమంలో దేవుడు దీవిస్తే అది వేరే సంగతి. ఏది? ఫైనాన్షియల్గా వస్తువులు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, ఈ క్రమంలో ఏదైనా దేవుడు దీవిస్తే అది సపరేట్ సబ్జెక్ట్. అది కానీ వీటి కోసం కాదే సేవ, వీటి కోసం కాదే వచ్చేది సేవకుడు. ఇది వస్తాయని ఆశించి కాదే. ఒకవేళ మీరు ఇల్లు కట్టిస్తేనే నేను ఇక్కడ సేవ చేస్తాను, నేనేమన్నా రాయించుకొని వచ్చానా? కాదే. నాకు గిట్టుబాటు అయిద్దో లేదో, కానుకలు ఎంత వస్తాయో అని లెక్కలేసుకొని వచ్చానా? కాదే. వీళ్ళందరూ నాకు సహకరిస్తారో లేదో, ఒక మాట చెప్పాను, అందరూ సహకరిస్తారని అప్పుడు వస్తాను అని సహకారం మీద ఆధారపడి సేవకు రాలేదే. కనబడని ఎన్నో పోరాటాలు వస్తాయి అని తెలిసిన దేవుని మీద ఆనుకొని ఒక దర్శనముతో పోరాటాలకు కూడా తలవొగ్గి ఎదురు నిలిచి సేవ చేసే ఒక సేవకుని ఎదుట వెనక ఎన్నో పోరాటాలు ఉన్నాయి. అది గ్రహించిన వాళ్ళు ధన్యులు. మీరు అనుకుంటారు, ఏమందలే వీళ్ళకంటే అసలు లగ్జరీ లైఫ్ ఇంకెవరితుందని చాలామంది సేవకులను చూసి అనుకుంటారు. నీకు కనపడేది తెల్ల చొక్కానే,
ఆ చొక్కా వెనుక ఉన్నటువంటి హృదయంలో ఎన్ని వేదనలు ఉంటాయో, ఎన్ని గాయాలు ఉంటాయో, ఎన్ని కన్నీటి అనుభవాలు ఉంటాయో, ఎన్ని నిందలు ఉంటాయో నీకేం తెలుసు? కొంతమంది కొరకు ప్రార్థించాలన్న భారం నీకు ఉండదు, కానీ నీకు రోగం వస్తే మా ఇంట్లోనే వచ్చినట్టు ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితి, ఆ భారం దేవుడు మాకు ఇస్తాడు. నీకేదైనా ఇబ్బంది అయితే మాకే ఏదో అయినట్టుగా ఏడ్చేటువంటి ఆ మెత్తని గుండెను మాకు ఇస్తాడు. సేవకుడు నీ బలహీనతలో ఏడవగలడు, నువ్వు పండగ చేసుకుంటా ఉంటే నవ్వుతూ ఉండగలడు. మేము నవ్వే వాళ్ళతో నవ్వగలం, ఏడ్చే వాళ్ళతో ఏడవగలం. కొట్టినవి, మాట్లాడినవి అన్నీ మనసులో పెట్టకుండా తిరిగి సేవలో పునరంకితం కాగలం. సేవకుడిని తక్కువ అంచనేదే, సేవకుడిని తక్కువ అంచనేదో, ఆ సేవకుడు ఆ వేదిక మీదకి రావాలి అంటే కొన్ని సంవత్సరాల ప్రయాస దాని వెనకాల ఉంది, కొన్ని సంవత్సరాల పరిశ్రమ ఉంది, దేవుని సంకల్పం ఉంది. అందుకని ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఒక వంతు గౌరవిస్తే నీ సంఘ కాపరిని రెండంతలుగా గౌరవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఒక వంతుగా నువ్వు గౌరవిస్తే, గణపరిస్తే, నీ సంఘ కాపరిని నువ్వు ఎన్నంతలుగా గౌరవించాలట. డబుల్ పోర్షన్ రెస్పెక్ట్, ఆనరింగ్, రెండంతల గౌరవం. చాలా జాగ్రత్త. కాబట్టి దైవజనుడితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఎలా వ్యవహరిస్తున్నావో, ఎలా సంభాషిస్తున్నావో, ఎలా తలపోస్తున్నావో అవన్నీ దేవుడు చూస్తాడు. దానిని బట్టి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. వీళ్ళు ఇష్టానుసారంగా బోడివాడా ఎక్కిపో ఎల్లు అన్నారు, బోడాడా ఎల్లు అన్నారు. ఈ మాటలు ఎవరున్నారు? దేవుడు, ఆకాశమందు ఆశీనుడైన దేవుడు విన్నాడు. మీలో అనేకులు దీవించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? మీరు దైవజనుడిని ప్రేమించుచున్నందున. మీలో మరికొందరు ఎందుకని ఆశీర్వదించబట్టలేదు? ఆశీర్వదించబడడానికి ఎక్కడో కట్లు, ఎక్కడో బంధకాలు, ఎక్కడో ఇంకా ఏదో సరి చేసుకోవాల్సినవి కనబడుతున్నాయి, ఎక్కడో దరిద్రం ఏలుబడి చేస్తూ ఉంది, ఎక్కడో ఏదో రోగం ఏలుబడి చేస్తూ ఉంది, ఎక్కడో నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్న గల కారణం ఏంటి అంటే దైవజనుని పట్ల నీకున్న చులకన భావం. నిజంగా యోనా విషయంలో ఆ ఓడ నావికులు, అధికారులు ప్రవర్తించినటువంటి ఆ తీరు ఎంత గొప్పది. అతని వల్లే తుఫాను వచ్చిందని స్వయంగా యోనా చెప్పిన, జీవము కలిగిన భూమి ఆకాశములు కలుగజేసిన యెహోవా దేవుని సేవకుడని, ప్రవక్తనని చెప్పినప్పుడు అతని వల్లనే ఈ శ్రమ కలిగిందని వాళ్ళకి అర్థమైన చీటి అతని పేరటే వచ్చిన దేవునిని బట్టి యోనాకి ఓడ నావికులు భయపడ్డారు. స్తోత్రం చెబుతారా? అయ్యా, ఈ తుఫాను ఆగిపోవాలంటే ఏం చేయాలంటే ఎత్తి నన్ను ఈ యొక్క సముద్రంలో పడవేయమన్నప్పుడు వాళ్ళు వెంటనే పడేయడానికి సాహసించలా, భయపడ్డారు. ఇతను చూస్తే ప్రవక్త, సేవకుడు, ఇతడు చెప్పాడని మనం పడేస్తే నింద మన మీదకి వచ్చిందేమో అని వాళ్ళు దేవునికి భయపడి జీవము కలిగిన దేవుని వైపు తిరిగారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని మునిపెన్నడు ఎరుగని వారు, ఆయన పేరుని మునిపెన్నడు వినని వారు, ఎప్పుడు ఆయన పేరట ఆరాధన చేయని వారు సైతం దైవజనుడికి భయపడ్డారు. కాబట్టి వారి వాడ సుఖవంతంగా తీరానికి చేరింది. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ నావా, నీ కుటుంబపు వాడ సుగమంగా క్షేమంగా తీరానికి చేరాలంటే నీవు కలిగి ఉన్న సంఘ కాపరిని నువ్వు ఎలా ప్రేమించాలో, ఎలా ఘనపరచాలో, ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకోవాలి. అందుకనే తిమోతికి పత్రిక రాస్తూ పౌలు అంటాడు, తిమోతి, జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రజలు ఎలాగో ప్రవర్తించాలో మొదటగా వాళ్ళకి నేర్పించు. సంఘానికి మొట్టమొదట సంఘమైన నీవు నేర్చుకోవాల్సింది పాటలు, ప్రసంగాలు కాదు, కానీ జీవము కలిగిన దేవుని మందిరంలో నేను ఎట్లుండాలా, జీవము కలిగిన దేవుని మందిరావరణలు ఎట్లుండాలా,
చాలామందికి ఈరోజు కూడా తెలియట్లే. ఆయన మందిరంలో ఎవరైతే దీనుడై వణుకుచుండునో, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హస్తకృత్యములైన మీరు నిర్మించిన మందిరంలో నేను నివసిస్తానా? ఎవడు దీనుడై వణుకుచుండునో వాడిని దృష్టిస్తాను. అంటే అర్థమేంటి తెలుసా? మనుషుల చేత నిర్మించబడిన ఆలయాలలో దేవుడు ఉండడు, కానీ దీనుడై వణుకుతున్న వాడినే నిజమైన ఆలయంగా పరిగణించి వాడిలో నివసించడానికి దేవుడు దిగి వస్తాడు. అర్థమైన వాడు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిజమైన మందిరం ఎవరంటే మందిరంలోకి వచ్చిన నువ్వు దీనుడువై ఇక్కడ వణకాలి. వణకడం అంటే సలిజారం వచ్చినోడు వచ్చినట్టుగా ఆ వణుకుడు కాదు. ఎంత వాక్యం చదువుతున్నా నువ్వు నిద్రపోతున్నావు అంటే నీకు దైవ భయం ఎక్కడుంది? నాకు అర్థం కాక చదువుతున్నా. నిద్రపోయే వాళ్ళందరికీ ఇది. ఎంత గద్దించి వాక్యం చదువుతున్నా నీకు నిద్ర వస్తుందంటే నీకు దైవ భయం ఉన్నట్టేనా? అంటే జీవము కలిగిన దేవుని మందిరావరణంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఒక ప్రసంగం తయారవడానికి దీని వెనకాల ప్రార్థన ఉంటుందండి, ప్రయాసం ఉంటుందండి, ఎన్నో గంటల అధ్యయనం, ధ్యానం ఉంటుందండి, దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఉంటుందండి. ఇదేదో రెడీమేడ్గా ఎవరో చెప్పిన ప్రసంగాలు కాపీ పేస్ట్ చేసేవి కాదండి. ఎన్నో గంటలు, ఒక వారంలో ఒక ప్రసంగం తయారవడానికి ఎన్నో గంటలు సమయం తీసుకుని దైవజనుడు నీ యొద్దకు వస్తున్నప్పుడు, ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ దేవుని ఎదుట, దేవుడు నిలబెట్టిన దైవజనుని ఎదుట నీ వైఖరి ఎట్లా ఉండాలా? ఆయన చెప్పుకుంటానే ఉంటాడులే, నేను నిద్రపోతానులే అంటే నీకు దీవెన ఎట్లా వచ్చింది? దేవుడు దైవజనుడు అంటే లెక్కపత్రం లేనివాడు మాత్రమే మందిరానికి వచ్చి నిద్రపోతాడు. దేవుని సన్నిధిలో నిద్రపోతే నాకు ఎక్కడ అపాయం వస్తుందో, ఎక్కడ నేను జారిపోతానో, ఎక్కడ లోకంలో పడిపోతానో, ఎక్కడ కీడు దాపరిస్తుందో, ఎక్కడ నేను శోధించబడతానో, ఏది దేవుడు నాతో మాట్లాడనని ఉద్దేశించి మాట్లాడడం నేను మిస్ అవుతానో, లేదు దేవుని స్వరం నేను పరిపూర్ణంగా వినాలి అని భయంతో వణుకుతూ ఉండాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వరమును ఆశాంతం వినగలిగే కృప నీకు కలుగును గాక. ఆమేన్. దైవజనుడు మాట్లాడుతున్న ప్రసంగం ఎవరికో కాదు, పలానోళ్ళకి కాదు, నా కోసమే దేవుడు ఈ పూట మాట్లాడించడానికి దైవజనుడు సిద్ధపరిచాడు అని నమ్మినోళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? వాళ్ళు మాత్రమే. నిజమేనా? మరి అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు నువ్వేమవ్వాలి? ప్రతి మాట పట్టుకోవాలి. దైవజనుని నోటిలో నుండి ఏ మాట వస్తుందో అని ఎదురు చూడాలి. నీ పాటికి నువ్వు నిద్రపోతా, నువ్వు ఈ పాటికి నువ్వు అటు ఇటు చూస్తా, నీ పాటికి నువ్వు పిల్లలతో ఆడుకుంటా, కునుకు పాట పాడుతా. దైవజనుడు అంటే లెక్కలేదు చాలామందికి. దైవజనుడు లెక్క ఉంటే ఎట్లుంటుందంటే, అమ్మో పాస్టర్ గారు ఎదుట నేను కూర్చున్నాను కదా, నిద్రపోకూడదు కదా. కనబడే దైవజనుడు అంటేనే నీకు లెక్క పత్రం లేనప్పుడు, కనిపించని దేవుని మీద నీకు భయం ఉంది, భక్తి ఉందంటే దానికి ఆధారం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, చిన్నలేమి పెద్దలేమి, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెను చెప్తారా? కొందరిని కాదు, అందరినీ. వీళ్ళకి భయం లేక, దైవజనుడు భయం లేక బోడాడా అనగానే వారి జీవితాలలో మరణం. మీ జీవితాలలో మరణపు అనుభవాలు ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీకు ఇవ్వబడిన దైవజన్ని నువ్వు కనపరచాలి, సత్కరించాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఇవన్నీ నీకు తెలియనప్పుడు నీకు వాక్యాలు ఏం పని చేస్తాయి చెప్పండి? కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా? ఆ 42 మంది యవనస్తులకు వేరుగా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆ 42 మంది యవనస్తులకు వేరుగా. యవనస్తుడా వింటున్నావా? పాస్టర్ గారు అంటే పని బాట లేనోడు కాదు. ప్రజలారు వింటున్నారా? పాస్టర్ గారు అంటే ఏదో నీకు శత్రువు కాదు. దైవజనుడు నీ శ్రేయస్సును కోరి మాట్లాడేవాడు, దైవజనుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థించేవాడు, దైవజనుడు నీ కొరకు మొర్ర పెట్టువాడు, దైవజనుడు నీ కొరకు కన్నీరు కార్చువాడు, దైవజనుడు నీకు ఆపద వస్తే నిద్ర మానుకొని ప్రార్థించి నిద్రపోయేవాడు. అట్లాంటి దైవజనుడు చూస్తే నీకు లెక్కలేదు. అయిందే ఉందిలే.
పై రూపాన్ని బట్టి బోడివాడా. పాస్టర్ గారు పొట్టిగా ఉంటే పొట్టాడా అన్నావు అనుకో, అది అపహాస్యమే. నల్లగా ఉన్నాడు అనుకోండి, కర్రోడా అన్నాడు అనుకో, అది అపహాస్యమే. ఎత్తుగా ఉన్నాడు అనుకో, కాడోడా అన్నావు అనుకో, అది అపహాస్యమే. సన్నగా ఉన్నాడు అనుకో, బొంగులాగా ఉన్నాడు ఈ పాస్టర్ ఎవరు అనుకున్నావు అనుకో, అది కూడా అపహాస్యమే. బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, ఎంత లావుగా ఉన్నాడు, ఎంత తింటున్నాడో అని లావుగా ఉన్న పాస్టర్ అనుకున్నావు అనుకో, అది అపహాస్యమే. పై రూపాన్ని బట్టి ఏ దైవజనుడిని నీవు నిందించాల్సినటువంటి పని లేదు, తృణీకరించాల్సినటువంటి పని లేదు. అందుకనే దైవజనుడు అంటున్నాడు, మేము సంఘానికి శరీర సంబంధంగా కనబడుతున్నాం కానీ మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకు, ప్రజలకి, సంఘానికి, సమాజానికి మేము ఎట్లా కనబడుతున్నామంటే ఒక శరీర సంబంధముగా, లోకరీతిగా కనబడుతున్నాం కానీ మాలో ఉన్న పోరాటం అది స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ సంబంధమైనదే. ఇశ్రాయేలీలు ఏమన్నారు? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎట్లా ఉందో తెలుసా? ఆయనకి ఏమైందో లేదు, బతికున్నాడో లేదో తెలియదు, చచ్చాడో బతికాడో కూడా తెలియదు. అసలు ఆయన పోయి 40 రోజులైంది, ఆయన ప్రార్థనే చేస్తున్నాడో చనిపోయాడో మాకు తెలీదా? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదా? నేను ప్రార్థన చేయడానికి పోతున్నానని పాళ్యంతో చెప్పలేదా? పాళెంలో ఉన్న 30 లక్షల ప్రజల ఇశ్రాయేలీల బాధ్యతను అహరోనుకు అప్పగించలేదా? అబ్బాయ్ అహరోను మాట వినండి అని భయం చెప్పలేదా? దేవుడు నన్ను పిలుస్తున్నాడు, మరి ఎప్పుడు రమ్మంటాడు, ఎప్పుడు పంపిస్తాడు నాకు తెలీదు, నేను వెళుతున్నాను అని చెప్పలేదా? ఇన్ని మాటలు చెబితే వీళ్ళు ఏమన్నారు తెలుసా? మోషే రావటం ఆలస్యమైంది, అది 40వ రోజు. అప్పుడు ఏమన్నారు తెలుసా? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు. అరే మోషే అనువాడు ప్రార్థన చేస్తున్నాడు రా అని ఒకడన్నా అన్నాడా? దేవుని స్వరమును విని దైవ పిలుపునందుకొని సీనాయి పర్వతం మీద ప్రత్యక్షతలు పొందుకుంటున్నాడు రా అని ఒకడన్నా అర్థం చేసుకున్నాడా? ఆ రోజు పరిస్థితి అదే, ఈరోజు పరిస్థితి అదే. కొండెక్కితే చచ్చినట్టు, బతుకుతాడన్న గ్యారెంటీ లేనట్టు. పాస్టర్ గారు నీకు అందుబాటులో లేకపోతే చెప్పు, నిద్రపోతున్నట్టు. అపహాస్యమా? మోషే అక్కడ దేవుని యొద్ద నుండి వస్తున్న ప్రతి ప్రత్యక్షతను అందిపుచ్చుకుంటున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులకు ఏది బోధించాలో ఆజ్ఞల పలకలను స్వయంగా దేవుడే రాయగా వాటిని గట్టిగా పట్టుకొని ప్రజలకు అందించాలని దేవుడు ఎప్పుడు పంపిస్తాడో అని ఎదురు చూస్తున్నాడు. మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు. ఇంకా ఏమంటారు తెలుసా? ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకువచ్చిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలీదు, మా ఎదుట నడుచినట్లుగా ఎవరిని తయారు చేయాలి? ఒక దూడను తయారు చేయాలి. అంటే ఇప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన దేవుని మీద దృష్టి లేదు. ఏ సమస్య వచ్చినా వారి పక్షముగా కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి దైవజనుని నాయకత్వం మీద కూడా దృష్టి లేదు. వీళ్ళని నడిపించేది ఎర్ర సముద్రం దాటించిన మహాదేవుడు కాదట. వీరిని నడిపించేది వారి కొరకు ప్రార్థన చేసి మన్నాను కురిపించిన మహానాయకుడు కాదట. ఎవడట? కీర్తనలో వ్రాయబడినట్లుగా గడ్డి తినే దూడ, పశువు. దేవుని మహిమ యొక్క ఆస్పదమును గడ్డి మేసే దూడకు మార్చేశారని 106వ కీర్తన 20వ వచనంలో రాయబడిన మాట ఏంటే, తన మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చి వేసిరి. ఎద్దు దేవుడా? ఈ ఎద్దు నాయకుడా? దైవజనుడంటే లెక్కపత్రం లేని వాళ్ళ కుటుంబంలో ఎద్దు వస్తుంది. ఏ ఎద్దు? దైవజనుని నాయకత్వం కానిది ఇంకేదో, అనదర్ లీడర్షిప్, వేరొక నాయకత్వం. మీరు ఎట్లా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, మాసిదోనియా సంఘం వలె మొదట దేవుని బట్టి దైవజనునికి సంపూర్ణంగా అప్పచెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మా దైవజనుడు లేకపోతే మేమేమీ చేయలేం అనే స్థాయికి రాగలగాలి. ఆయన లేకపోతే లేకపోయాడు, ఉంటే ఉన్నాడు, మా పని మాకు కావాలా? కొంతమంది అభిప్రాయం. పాస్టర్ గారితో పని లేదు,
ఆయన ఉంటే అంత, లేకపోతే అంత, మా పని మాకు అవ్వాలా. దూడ బ్యాచ్ అన్నమాట ఇది. చాలా జాగ్రత్త. దేవుడు నీ కొరకు నిలబెట్టిన దైవజనుని స్థానములో వేరొక నాయకత్వాన్ని కోరుకుంటున్నావా? నీ ముందు ఇంకొకటి ఏదో ఉండాలని కోరుకుంటున్నావా? ఇది దైవజనుని అపహసించుట కాదా? ఫస్ట్ ఏమన్నారు? ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదు అన్నారు. ఈ దూడ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి ఒక బలిపీఠం కట్టి దీని నిమిత్తం దేవునికి పండగ చేద్దామని దీనికి ఆరాధన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకువచ్చిన దేవత ఇదే. ఇందాకేమో మోషే అన్నారు, దేవుడు అన్నారు. ఇప్పుడేమన్నారు? విగ్రహాన్ని పెట్టి లేదు లేదు మోషే క్యాన్సిల్, దేవుడు క్యాన్సిల్. ఇప్పుడు వీళ్ళ ఆత్మ పూర్తిగా మారిపోయింది. ఇందాక ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసా? దేవుడు లేడు, మోషే లేడు, తీసేయండి రే. అసలు మనం ఇంత దూరం వచ్చామంటే ఎవరి దయ్యా? దూడదయ్యా. గడ్డి తినే ఆ దూడదయ్య. ఇప్పుడు దూడ గురించి ఎన్ని వివాదాలు అవుతున్నాయి. అదే ఆవు, గోమాత. ఏమాత? గోమాత. చంపితే శిక్షలు అంటున్నారు, మాంసం తినొద్దు అంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇదే నంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు ఈ దేవుణ్ణి? ఐగుప్తు నుంచి. వీళ్ళైతే ఐగుప్తు లేరు కానీ ఆ రూపం, ఆ స్వరూపం ఇంకా చక్కగా వారి హృదయములో పదిలముగా. హృదయాలు మారినాయా వాళ్ళకి? కొంతమంది మందిరంలో ఉంటారు కానీ దేవుని రూపం వాళ్ళ హృదయంలో ఉండదు. దైవజనుడు చెప్పిన మాటలు వాళ్ళ మనస్సులో ఉండవు. ఇంకేదో విగ్రహం, ఇంకేదో ఆచారం, ఇంకెవరో. దేవునిని నేను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. మొదట దేవుని బట్టి దేవుడు నీకు అప్పగించిన ప్రవక్తని నమ్ముకోండి, మీరు దీవించబడతారు. ఒకరోజు ఇక్కడ, ఇంకో రోజు ఇంకో మందిరంలో, ఈ వారం ఏమో ఇక్కడ, వచ్చే వారం ఇంకో చోట. అక్కడ ఎవడో ఖర్చీపులు అమ్ముతున్నాడంటే అడ్డుపాటం, నూనె డబ్బాలు అమ్ముకుంటున్నాడంటే అడ్డుపాటం, అక్కడేదో జరుగుతుందని ఏదో వెళ్ళిపోవటం. ఇలాంటి వ్యక్తిత్వాలు ఆశీర్వదించబడవు. దేవుడు నీకు అప్పగించినటువంటి దైవజనునికి నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, గణపరచు. నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించబడదువు గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యం 2:13, యాక్ట్స్ చాప్టర్ 2:13. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. చాలు. పెంతెకోస్తు దినమున అనేక దేశాల వారు యెరూషలేము పండుగను ఆచరించడానికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు, వారిలో అనేకులు ఆత్మచేత నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే కొందరు ఆశ్చర్యపోయారట. కొందరు ఏం చేశారు? ఆశ్చర్యపోయారట. అరే రే 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 వీళ్ళు మాట్లాడుతుంటే మన భాషలో అర్థమవుతుంది. కొందరట ఇది దేవుని శక్తే కానీ మరొకటి కాదని దేవుని మహిమపరిచారట. మనం కూడా మహిమపడదాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అయితే ఇంకా తెగబడి అపహాస్యం, ఏందిరా వీళ్ళు ఎట్టెగుతున్నారు, క్యారిబీర్ అంటున్నారు. ఏంట్రా ఈ భాష? వీళ్ళేదో క్రొత్త మద్యము తాగారు, క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని ఆత్మచేత నింపబడిన వారిని అపహాస్యం చేశారు. హలో, దేవుని ఆత్మచేత నింపబడకపోవడమే పెద్ద పాపం. దేవా నాకు ఆస్తులు ఇవ్వు, ఐశ్వర్యాలు ఇవ్వు, ఇల్లు కట్టివయ్యా, పెళ్లి చేయయ్యా, అది చేయయ్యా, ఇది చేయయ్యా అని అడుగుతున్నావు కానీ ఏ రోజైనా ప్రభువా నన్ను నీ ఆత్మచేత నింపు, ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నావే, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించని ప్రార్థన చేసిన పరిస్థితి నీకు లేదు. పైగా ఆత్మచేత నింపబడిన వాడిని చూసి సంఘంలో అపహాసిస్తున్నారు. ఎవరైనా కళ్ళు తెరిచి ఆ భాషలు మాట్లాడే వాళ్ళని చూసి, కళ్ళు తెరిచి ఎట్ట చప్పలు కొట్టే వాళ్ళని చూసి, కళ్ళు తెరిచి కొంచెం ఏదో ఆత్మచేత నింపబడి ఎగురుతున్న వాళ్ళని చూసి అపహాస్యించవద్దు. వీరు క్రొత్త మద్యము తాగలేదు,
నిద్రపోవటానికి ఇంకా పొద్దు కూడా కృంగలేదు. మీరు ఎవరు అంటే యోవేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆత్మ చేత నింపబడిన ఆత్మ పూర్ణులు. గొట్టు చప్పట్లో గట్టిగా హల్లెలూయా. క్రొత్త మద్యము తాగిన వారు కారు, నిద్రించడానికి మత్తులు కాదు. ఎవరు వీరు? యోవేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆత్మచేత నింపబడిన ఆత్మపూర్ణులు. యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవక్త ఏంటో తెలుసా? అంత్య దినములలో సర్వ శరీరాల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. దాసుల మీద, దాసురాండ్ర మీద, పనివారి మీద, పనికత్తెల మీద, యవనస్తుల మీద, వృద్ధుల మీద, పురుషుల మీద, స్త్రీల మీద, అందరి మీద ఒకే ఆత్మను కృమ్మరిస్తాను. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న వారిలో కనబడేటువంటి ఒక సూచన ఏంటంటే వారు దేవుని ఆత్మ చేత ఇప్పటికే నిండి ఉంటారు. ఇంతమంది ఆత్మచేత నింపబడతా ఉంటే వాళ్ళని వీళ్ళని చూసి అపహాస్యం చేయకపోగా, కామెంట్ చేయకపోగా, నువ్వు ఈ పని చేస్తే బాగుండు కదా ప్రభువా, వారు పొందిన ఆత్మయే నాకు ఇస్తానని వాగ్దానం చేసావు కదా, నాకు నిశ్చయంగా నీ ఆత్మ కావాలి. ఆమేన్. ఎందరు దేవుని ఆత్మచేత నింపబడతారు వారందరూ ఏమవుతారు? నువ్వు ఆత్మచేత నింపబడకుండా చేసే భక్తి ఇట్స్ ఎ రిలీజియస్ డివోషన్. ఆత్మ సంబంధమైన భక్తి కాదు అది, అది మతపరమైనది. ముస్లిం ఉదయాన్నే లేచి అల్లాహు అక్బర్ అంటాడు ఆయన. కొంచెంసేపు ఆగితే హిందూ గుడిలో నుంచి అక్కడ ఒక శ్లోకం వినపడింది. నువ్వేదో ఉదయం లేసావు కాబట్టి ప్రార్థన చేయాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. వేర్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్? ఎలీషా రోషముతో అడిగినట్లుగా అరవగలిగిన వాళ్ళు ఎవరు? ప్రశ్నించగలిగిన వారు ఎవరు? రోషముతో కేక వేయగలిగిన వాడు ఎవరు? అపోస్తుల దేవుడు ఎక్కడ ఉన్నాడో? స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అపోస్తులను ఆత్మచేత నింపిన పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడని మీకు ఇవ్వబడినటువంటి అధికారంతో, వాగ్దానంతో ఆయన అయితే దుప్పటి కొట్టి యొర్దానును బయలు చేశాడు. నీ వాగ్దానాన్ని బట్టి నువ్వు అడిగితే నిశ్చయంగా దేవుడు నీ మీద ఆత్మను కృమ్మరిస్తాడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనేకమైన విషయాల్లో మీరు సిగ్గుపడవలసిన వారై ఉండగా వాళ్ళని కామెంట్ చేసుకుంటే ఏమొచ్చింది నీకు? బూడిద. ఆత్మను పొందుకొని నీకు ఇతరులని కామెంట్ చేసే అధికారం ఉందా? ఇతరుల గురించి చర్చించే అధికారం ఉందా? ఇతరుల గురించి అపహసించే అధికారం ఉందా? ఇతరులను పరిహసించే అధికారం ఉందా? ఇతరులను తక్కువ చేసే మాట్లాడుందా? అసలు నీకే ఆత్మ లేదురా నాయన. ఆత్మచేత నింపబడండి. అందుకని అపోస్తలుడైన పౌలు సంఘానికి లేఖ రాస్తూ మద్యముతో మత్తులు కావద్దు కానీ చెప్పండి, ఆత్మ పూర్ణులవ్వండి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఈ అంత్య దినములలో మనకు ఉండవలసిన మత్తు పరిశుద్ధాత్మ మత్తు. స్తోత్రం. ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ నీ అంతరింద్రియములలో ఉన్న ప్రతి సమస్యను, నీకే తెలియని సమస్యలన్నీ ఎరిగి నీ పక్షంలో విజ్ఞాపన చేయగలిగిన పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మను ఆహ్వానించినట్లయితే, నువ్వు ఆత్మచేత నింపబడినట్లయితే ఆయనే నీ పక్షంలో విజ్ఞాపన చేస్తాడు. స్తోత్రం. ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. ఆయన గనక ప్రార్థించడం ప్రారంభిస్తే నీ ప్రార్థన సులభమైంది. స్తోత్రం చెప్పరే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మచేత నింపబడిన వారు లేచుదురుగాక, సంఘములో లేపబడుదురుగాక. హల్లెలూయా. సొలొమోను రాజుగా అభిషేకించబడినప్పుడంట నేల బద్దలవుతుందేమోనని అనిపించిందంట. అంత భీకరమైన శబ్దాలు వచ్చినాయంట. చప్పలు పడి దేవుడికి స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు అభిషేకించబడ్డాడు కాబట్టి ఆ పట్టణం అంతా ఏంటి చెప్పండి, భూమి బద్దలవుతుందేమో అన్న భయకంపితమయ్యేటువంటి శబ్దాలు వచ్చాయట. నువ్వు కూడా అభిషేకించబడితే సంఘంలో ఈ మాత్రమేనా సౌండ్? ఆయన అభిషేకించబడినప్పుడు చదువుకోండి మొదటి రాజుల గ్రంథంలో. ఆయన అభిషేకించబడినప్పుడు ఎట్లుందంటే ఆ సంగీతాలే కానీ, ఆ జయధ్వానాలే కానీ, జయనాదాలే కానీ, జయోత్సవమే కానీ ఎట్లా ఉంది తెలుసా? అరే భూమి బద్దలైపోద్దేమోరా, భూమి కంపిస్తుందేమోరా. డీజే పెట్టినప్పుడు ఇళ్లలో ఉన్న పళ్ళాలు, పాత్రలు పడిపోయినప్పుడు ఇప్పుడన్నా పడలేదా మీకు? ఆ బేస్కి అనగానే ఇళ్లలో కొన్ని పడిపోతూ ఉంటాయి. అట్లాగే వీళ్ళు చేసే శబ్దం గర్వముతో రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నా వ్యక్తులకు విందు చేసుకుంటున్న వాళ్ళకి వినపడిందంట. ఈరోజు నేనేమంటానంటే, నువ్వు దేవుని ఆరాధిస్తుంటే ఆమేన్ చెప్తే, హల్లెలూయా చెబితే, స్తోత్రం చెబితే
అపవాది భయపడేటట్టుగా ఉండాలి. ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పు హల్లెలూయా. ఆత్మ పొందుకోండి. నేను చెప్పమనుకుంటాను, మీరు చెబుతారు. కీర్చగానే బొమ్మ ఎప్పుడు దాకా అరిగింది? పిల్లల దగ్గర బొమ్మలు ఉంటాయి, ఎంతవరకు ఆడుతుంది? టిక్ 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 అంటది. ఎప్పుడు దాకా? కీ అయిపోయేదాకా. పాస్టర్ గారు అల్లలే చెప్పంటే చెప్పేది ఏంది? నువ్వు ఆమె అంటే నువ్వు అనేది ఏంది? చప్పట్లు కొట్టండి అంటే నువ్వు కొట్టేది ఏంటంటే కీ ఇచ్చే బొమ్మవా నువ్వు? నీకు స్పిరిట్ లేక ఆ మాత్రం అన్న చప్పగా ఉంటుందని నేను కీర్తున్నాను, కానీ అసలు కీ ఇచ్చే పని లేకుండా నువ్వు దేవుని సంఘములో ఆర్భాటముగా ప్రభుని ఆరాధించాలంటే నువ్వు ఖచ్చితంగా యు నీడ్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కావాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ లేకుండా వాళ్ళని కామెంట్ చేసుకుంటూ ఉంటే ఆయన రాకడ వచ్చేస్తుంది. దేవుని మందసం రాజనగరికి రావడం దావీదుకి ఎంతో పరవశాన్ని ఇచ్చింది. అతడు రాజు అన్న సంగతిని కూడా మరిచిపోయాడు. మరిచిపోయి పనివారి ఎదుట, పనికత్తులు ఎదుట, దాసులు ఎదుట, దాసురాండ్ర ఎదుట, తన కింద ఉన్నవారి ఎదుట దేవుని ఆర్భాటముగా ఏం చేశాడు? ఆరాధన చేశాడు. స్తోత్రం, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నేను రాజునే, నేను చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. కొన్నిసార్లు దేవుని కొరకు మనం ఎట్లా మారాలో తెలుసా? డిగ్నిటీని ప్రక్కన పెట్టాలి. స్తోత్రం, హుందాతనాన్ని ప్రక్కన పెట్టాలి. హల్లెలూయా. మౌనాన్ని వీడాలి. దేవుని కోసం డిగ్నిటీయే కాదు, అవసరమైతే రాజరికాన్ని కూడా పక్కన పెట్టగలిగిన వాడే నిజమైన ఆరాధకుడు. ఆమేన్. నేను రాజునే అని కొమ్ములు పైకెక్కిని అని కిరీటం తీయకుండా అంతే ఇలా ఉన్నాడు అనుకో, చూస్తాడు దేవుడు, కొడతాడు ఎక్కడో. ఆయన మందస్సం యొక్క బలము దావీదుకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. స్తోత్రం. దావీదు కూడా ఏమంటాడు తెలుసా? బల సూచకమైన మందస్సమా. హల్లెలూయా. ఏ మందస్సం ఇది? ఇట్స్ ఎ సైన్ ఆఫ్ గాడ్స్ మైటీ. ఇది దేవుని శక్తి. మందస్సం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ అంటే ఒక గాలి కాదు, ధూళి కాదు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు పైనుంచి శక్తి పొందేదారు. స్తోత్రం, స్తోత్రం. ఇది దేవుని శక్తి. హల్లెలూయా. అందుకనే ఈ మందసం విలువను ఎరిగిన దావీదు. ఏ మందసం ఇది? ఎర్ర సముద్రమును పాయలు చేసిన మందసం. ఏ మందసం ఇది? యొర్దానును ఏకరాశిగా నిలిపిన మందసం. ఏ మందసం ఇది? దాగోను గుడిలో విగ్రహాన్ని పటాపంచులుగా మార్చినటువంటి మందసం. ఏ మందసం ఇది? యుద్ధాలలో జయమును కలిగించిన మందసం. ఏ మందసం ఇది? ఎరుకో కోట గోడలను శిథిలాలుగా మార్చి కాల్చివేసిన మందసం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతటి మందసం సౌలు కాలంలో అగౌరవం, అప్రతిష్ట పాలైతే నన్ను నేను అగౌరవపరుచుకోవడం పెద్ద విషయమేమి కాదు, నా ప్రతిష్టను పక్కన పెట్టడం పెద్ద విషయమేమి కాదు, నా రాజరికాన్ని పక్కన పెట్టడం విషయమేమి కాదు. ఇంతవరకు దేవుడు ఘనహీనపరచబడ్డాడు కాబట్టి నేను దేవుని కొరకు ఘనహీనపరచబడతానని మందసం ఎదుట తనను తాను డిగ్నిఫైడ్. అన్ని వేళలా డిగ్నిఫైడ్గా ఉండు, కానీ దేవుని మందిరంలోకి రాగానే నీ డిగ్నిటీ అంత పక్కన తీసి చెత్త కుప్పలే. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ గర్వం, నీ అతిశయం, దేవుని ఆరాధించడానికి అభ్యంతరం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, దాన్ని తీసి చెత్త కుప్పలేసిరా మందిరానికి వచ్చేటప్పుడు. ఎందుకో తెలుసా? మనం దేవుని మందిరంలో ఉండాల్సింది డిగ్నిటీగా కాదు, డిగ్నిటీ పక్కన పెట్టి ప్రభు కొరకు స్వేచ్ఛగా ఆరాధించగలగాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇంత ఆత్మచేత నింపబడి ఆరాధిస్తూ ఉంటే మేకాలు ఏమంటుందో తెలుసా? నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు రాజు అన్న సంగతి మరిచిపోయావా? ఈ పనివారి ఎదుట, పనికత్తెలు ఎదుట ఈ విధంగా నాట్యం ఆడతావా? నువ్వు ఒక సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నావా? ఇంకా గొర్రెలు మేపిన అనుభవాలు ఏం పోయినట్టు లేవే. ఆ గొర్రెల వాసన ఇంకా పోయినట్టు ఏం కనపట్ల. సింహాసనం అయితే మా నాన్న ఇచ్చాడు కానీ బుద్ధులు ఎక్కడ పోతాయి అని ఎగతాళి చేసింది. ఎగతాళి చేసిన మేకాలు గర్భం మూయబడి చచ్చేదాకా గుడ్రాలుగానే ఉంది. దావీదైతే అనేక మందిని కని దేవుని కొరకు వారిని పెంచడానికి కృపను పొందుకొని చివరిగా దేవుని సన్నిధిలో అతడు నిద్ర పొంది దేవునికి మహిమకరంగా బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించాలి. ఆత్మ పూర్ణులైన వారు ఆరాధిస్తున్నప్పుడు ఏకీభవించాలి. స్తోత్రం. కొంతమంది ఇక్కడ ఉన్న చిన్నపిల్లలను చూస్తే వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు మమేకమైపోయి పరవశం అయిపోయి చప్పట్లు కొడతారు, కన్నీళ్ళు విడుస్తారు. చిన్నపిల్లలే. ఆ పిల్లల్లోనే కొంతమంది ఉంటారు
వాళ్ళని చూసినవ్వా, వీళ్ళని చూసినవ్వా. ఆరాధన దేవుని ముఖాన్ని చూస్తూ చేసేది. ఒకవేళ నువ్వు ఆత్మచేత నింపబడినప్పుడు నీకు ఈ విధమైన శోధన, ఈ విధమైన అభ్యంతరం ఏర్పడుతుందా? నేను భాషలో మాట్లాడితే ఎవరేమనుకుంటారని గట్టిగా అదిం పట్టుకుని గట్టిగా చప్పట్లు కొడితే అబ్బో భక్తి పుర్రాలు వచ్చిందని అనుకుంటున్నారని అనుకుంటావా? ప్రభు శక్తినిచ్చి ఏదైనా కొంచెం ఊపొచ్చి అట్లా ఎగరాలని అనిపించినప్పుడు కూడా వద్దొద్దు కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నావా? ఆత్మను ఆర్పకుడి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు తాగి ఎగురుతూ ఉంటాడు. వాడిని చూసి మిగిలిన వాళ్ళందరూ చేత్కరించినట్టుగా నాకు ఎక్కడ కనపడలే. ఇంకా ఎంకరేజ్ చేస్తారు, ఎగర్రా ఎగర ఎగర ఎగర. డప్పులు కొట్టేవాడు ఒకడు, ఏళ్ళు వేసేవాడు ఒకడు, ఆ ఎగిరేవాడికి మందు చేసే ఒకడు చూపిస్తాడు. అంటే ఆడికి ఇంకా హుషారు వస్తుంది అనమాట. ఇదిగో తర్వాత ఉందా అనగానే ఇంకా ఎగురుతూ ఉంటాడు. వాడిని ఎవడో సిగ్గుపరచడు, ఎవడో అపహాస్యం చేయడు, వాడు కూడా సిగ్గుపడ్డు. ఎంకరేజ్ చేసేవాళ్ళు చుట్టూ ఉంటారు. మందిరానికి వచ్చినటువంటి దుర్గత ఏంటంటే, మాయి రోగం ఏంటంటే, ఎవడైనా ఆరాధిస్తూ ఉంటే చుట్టూ వింత చూస్తారు. ఏంటంటే ఎగురుతున్నాడు, ఎట్ట మాట్లాడుతున్నాడు, ఏంది ఈ భాషలు ఏంది, నీకు అర్థం కాకపోతే అర్థం కానట్టుండు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. వాక్యం ఏం చెబుతుందో నేర్చుకో. నువ్వు కూడా ఆత్మ పొందుకోవాలన్న ఆలోచన కలిగి జీవించు. ఆత్మ లేనివాడు నా వాడు కాడని భయపడి ప్రభుని అడుగు. అంతేగాని ఆత్మ కలిగిన వాడిని చూసి నువ్వు అపహాస్యం చేయటం. మనుష్య కుమారుని అపహాస్యం చేసిన వాడికైనా క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మను వెక్కిరించిన వాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. అట్లా మందస్సం వస్తున్నప్పుడు దావీదు వలె ఎగరాలి, కానీ ఉజ్జా వలె పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఉజ్జా ఏమయ్యాడు? చచ్చిపోయాడు. దేవుని కోపం అతన్ని మొత్తినప్పుడు చనిపోయాడు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మతో మాటలు కాదు, ఆయన ఆదరణకర్త. అంత మాత్రమే కాదు, రోషం కలిగిన అగ్ని అయిన దేవుడు ఆయన. తేడా వస్తే అందుకని నీవు పొందిన పరిశుద్ధాత్మతో ఆటలు కాదు. పరిశుద్ధాత్మ పొందుకొని ఎట్టబడితే అట్ట బతుకుతున్నావా? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని టీవీలు సినిమాలు చూడటానికి సిగ్గు ఎక్కడలేదు, నీకు బుద్ధి ఎక్కడలేదు. నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మను నీ యందు దుఃఖపడడం లేదా? మందిరంలోకి వచ్చి ఎగరటమను, మళ్ళీ ఇంటికెళ్ళి సినిమాలు చూసేవాళ్ళని ఏమంటారు? పరిశుద్ధాత్మని ఎక్కిరించేవాళ్ళు కదా వీళ్ళు. ఎక్కడేమో ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడి ఇంటికెళ్ళి బూతులా, దేవుని సన్నిధిలో పరవశించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బిగ్ బాసా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు అనుకున్నావు నేను దేవుడిని ఎక్కిరిస్తున్నాను, పాస్టర్ గారికి తెలియదులే, తోటి విశ్వాసికి తెలియదులే. నువ్వు దేవుని మందిరానికి వచ్చి రక్షించబడి యేసు రక్తులు కడగబడి ఆత్మచేత నింపబడి మందిరానికి పోయి సినిమాలు చూస్తున్నావంటే ఎంత భయం లేని వ్యక్తివు నువ్వు. దేవుడే నీకు తీర్పు తీర్చునుగాక. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ జీవితంలో తిరుగుబాటు క్రమాన్ని నువ్వు నేర్చుకున్నావంటే ఇక నువ్వు పొందుకున్న ఆత్మకు అర్థం ఏంటి? చాలా జాగ్రత్త. నీలో ఉన్న ఆత్మ మత్సరపడినంతగా నువ్వే పని చేయటానికి వీలు లేదు. చేయటకు మనకు అన్ని విషయాలలో అధికారం ఉండొచ్చేమో కానీ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాము కాబట్టి అన్నిటి యందు మనకు స్వేచ్ఛ లేదు. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెడతాడు. నీకు ఇంకా టీవీ మీద మనసు పోలా, సీరియల్ మీద మనసు పోలా, కామెడీ షోల మీద మనసు పోలా, రాజకీయాల మీద మనసు పోలా, పనికిరాని ముచ్చట్ల మీద మనసు పోలా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అక్రమ సంబంధాల సంభాషణల గురించి మాట్లాడడం నీకు రుచికరంగా మారింది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మకు నువ్వు దుఃఖాన్ని, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మను దుఃఖపెట్టొద్దు. పరిశుద్ధాత్మ పొందుకున్న మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మని ఎల్లవేళలా ఘనపరచుదుముగాక. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చెబితే ఆయనకు సంతోషం. అంటే పరిశుద్ధాత్ముడా నువ్వు లేకపోతే యేసయ్యతో నేను ఎలా ఉండగలను?
నీవే కదా నన్ను ఆత్మ కలిగించు బంధము చేత ఐక్యపరిచిన నీకు వందనాలు అనగానే ఒక్కసారి పరిశుద్ధాత్ముడు యాక్టివ్ అయిపోయి నిన్ను ముట్టడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థనా గదిలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి ప్రప్రథమమైన భాగం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడా, ఎలాగా నాకు ప్రార్థన చెయ్యాలో నాకు తెలియదు, నీవే నన్ను ప్రార్థనలో నడిపించు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థనా గదిలోనికి లేదా ప్రార్థనా సమయంలోనికి లేదా మందిరంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ ప్రేయర్స్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను నీ ప్రార్థనలో నువ్వు ఏకీభవించేలాగా, జోక్యం చేసుకునేలాగా చేయగలగాలి. ఎవరైతే పరిశుద్ధాత్మని ప్రార్థనలోనికి ఆహ్వానిస్తారో వారి ప్రార్థన శక్తివంతంగా, ఎవరైతే పరిశుద్ధాత్మని వారి ఆరాధనలోనికి ఆహ్వానిస్తారో వారి ప్రార్థన బలీయముగా. స్తోత్రం. ఒకటే చెప్పాలి, నువ్వు మందిరంలోకి వెళ్ళి లేదా ప్రార్థన చేసి, అయ్యా ఐ డోంట్ నో ప్రేయర్, నాకు ప్రార్థన రాదు. సింపుల్. ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు. నీకైతే నాలో ఉన్న బలహీనతలు నాకంటే నీకు ఎక్కువ తెలుసు. నాకున్న అవసరతలు ఏంటో నాకంటే నీకు బాగా తెలుసు. ఏమి ఈ సమయంలో నేను ఇప్పుడు ఏం చేయాలో నాకంటే నీకు బాగా తెలుసు. కాబట్టి నేను నీకు అప్పగించుకున్నాను. నన్ను ఆవరించు ఆత్మచేత నింపు అభిషేకించని. నువ్వు కొద్ది నిమిషాలు ఆత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తెలియకుండానే, అంటే నీకు అర్థమైంది కానీ నీ ప్రమేయం లేకుండా ఒక్కొక్క అంశమును ఆయన ఎత్తి పట్టడం ప్రారంభించడం నువ్వు చూస్తావు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టు, కళ్ళు మూసుకొని ఒకసారి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడదాం. ఓ రిబా శానంద రాబో. Holy Spirit, thank you Lord. Holy Spirit, గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్కరికి సహాయము చేయండి నాయనా. వారి ప్రార్థనలో సహాయము చేయండి నాయనా. వారు ఒంటరిగా ఉన్నప్పుడు సహాయము చేయండి నాయనా. వారి ఇళ్లలో ఉన్నప్పుడు సహాయము చేయండి నాయనా. నీ ఏలుబడి ప్రతి ఇంటి మీద ఉండును గాక, ప్రతి దేహము మీద ఉండును గాక, సంఘములో ఉండును గాక. నీ అభిషేకము తల నుంచి అరికాల వరకు పొంగి పొర్లును గాక. ఉర్రబషలలము. భాషలు మాట్లాడగలిగితే భాషలు మాట్లాడు. ఆత్మచేత నింపబడు. హల్లెలూయా. Holy Spirit, thank you Lord. Hallelujah. ఆమేన్. చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే లేకపోతే నీకు దిక్కు లేదు. నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే నిన్ను ముందుకు నెట్టేది పరిశుద్ధాత్ముడు. స్తోత్రం. బాప్తీసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు యోర్దాను నది ఆ ఒడ్డు మీదకి రాగానే ఆకాశంలోంచి ఒక స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు పౌరాకారము వలె యేసు ప్రభు మీదకి వచ్చాడు. అంటే బాప్తిస్మములో ఎవరున్నారు? అంటే పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు బాప్తిస్మే పొందుకోలేవు. 2, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మేడగదిలోకి వెళ్ళి బాప్తిస్మం పొందుకున్న తర్వాత మేడగదిలోకి వెళ్ళి శిష్యులు 120 మంది కలిగి ఏం ప్రార్థన చేశారు? పరిశుద్ధాత్మ కొరకు అడిగారు. నిన్ను ప్రేరేపించేది పరిశుద్ధాత్ముడు అయినంత మాత్రం నేను పరిశుద్ధాత్మను పొందేసుకున్నాను అంటే కుదరదు. నిన్ను నెట్టాడు బాప్తిస్మము కొరకు. అయితే నీవు ఆయనను ఏం చేయాలి? రమ్మని లాగాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రికి ప్రార్థన చేస్తున్నావు, కుమారుని నామంలో ముగిస్తున్నావు. ఈ మధ్యలో కథంతా నడిపించేది ఎవరు? నువ్వు ప్రార్థన లేకుండా బాప్తిసం తీసుకోలేవు. పరిశుద్ధాత్మ లేక బాప్తిసం తీసుకోలేవు. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయలేవు. నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా ఏమీ చేయలేవు. వాక్యమై ఉన్నవాడు ఆయనే. హల్లెలూయా. ప్రకటించువాడు కూడా ఆయనే. ఒప్పింపచేయవాడు, గ్రహింపచేయవాడు, మొత్తం సర్వాంతర్యామి ఆయనే. నేను ప్రసంగానికి నిలబడే ముందు నేను చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా వాళ్ళకి ఏ విధంగా అర్థం అయ్యేటట్టుగా నేను చెప్పాలో అనేది నేను ప్రయత్నించకూడదు. నేను చెబుతూ ఉండగానే నీవే వాళ్లకు అర్థమయ్యే ఆ ఆత్మాభిషేకము ప్రజల మధ్య పనిచేయునుగాక. స్తోత్రం. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కష్టం, కానీ నేను చెబుతూ ఉండగా మీరు అర్థం చేయించుకోవడం పరిశుద్ధాత్ముడికి చాలా తేలిక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా పరిచయం ఏమైనట్టు? చాలా సులభమైనట్టు కదా.
నేను ఎందుకు కష్టపడాలా? మన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. కానీ పరిశుద్ధాత్మ మీలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నాడు. లేడని నేను అంటలేదు, కానీ పొందుకున్న వాళ్ళు లేరు. పరిశుద్ధాత్మ గురించి తెలియదా అంటే బాగా తెలుసు, పొందుకోట్లా. పాస్టర్ గారంటే రోగం వచ్చిందంటే, అప్పు వచ్చిందంటే, నేను వచ్చిందంటే ప్రార్థన చేయండి అనేవాళ్లే, కానీ ఆత్మ పొందుకోవాలయ్యా అని కూడికి పెట్టుకున్నవాళ్ళు లేరు. దయచేసి పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళని అపహాస్యం చేయొద్దు, ఆత్మ పూర్ణులను అపహాస్యం చేయొద్దు. పైగా నువ్వు ఆత్మచేత నింపబడి వారిలో ఒకరిగా చేర్చబడుదువు గాక. స్తోత్రం చెప్పండి. మూడో మాట నేను చదువుతా వినండి. మత్తయి సువార్త 27:39 నుండి 44 వచనాలు. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకును, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు ఏం చేశారంట? ఎవరిని అపహసించారంట? ఒకటి, దైవజనులను అపహసించారు, ఈరోజు టాపిక్. 2, ఆత్మ పూర్ణులను అపహసించారు, వద్దు మీరు చేయొద్దు. 3వది, సిలువ మీద వ్రేలాడుతున్న యేసయ్యను కూడా వదిలిపెట్టలే. దారిని పోయే వాళ్ళు అనుకుంటున్నారంట, తలలూచుకుంటూ ఈయన దేవాలయం పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నవాడు అని తలలూపుకుంటూ వెళ్తున్నారంట. శాస్త్రులు, మత పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని సిలువ దిగా. వీళ్ళు మాత్రమేనా? కుడివైపున ఎడం వైపున ఉన్న దొంగలు కూడా ఏమన్నారు తెలుసా? ఇదే మాట, నువ్వే దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే, అద్భుతాలు చేసిన వాడు అయితే, కుంటోడు నడిపించిన వాడు అయితే, గుడ్డోడికి చూపునిచ్చిన వాడు అయితే, చెవిటోడికి వినికిడి శక్తినిచ్చిన వాడు అయితే, మోగోడికి మాటనిచ్చిన వాడు అయితే, పక్షవాయు కలిగిన వాడిని లేపిన వాడు అయితే, మృతుడిని బ్రతికించిన వాడు అయితే, నీవు బాగు చేసుకోవడానికి నీకేమైంది? నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించయ్యా. అపహాస్యం. నశించుచున్న వారికి సిలువ వెర్రితనం, రక్షించబడుచున్న మనందరికీ దేవుని శక్తి. కొట్టు చప్పట్లో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్స్ ఎ పవర్, గాడ్స్ పవర్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అంటాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు రాగానే వాళ్ళకి చెప్పుకున్నమ్మా, నా బతుకు అయిపోయిందమ్మా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందమ్మా, ఇక యేసు ప్రభు లేదు, ఏమి లేదు, విశ్వాసం లేదమ్మా, చేసినంతకాలం చేశానమ్మా అని శోకండాలు పెట్టడం పౌలైతే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. చెరలో ఉండి కూడా ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి. ఇది క్రీస్తునందు దేవుని చిత్తం మీ జీవితంలో. కొంతమంది కష్టాలు వస్తే ఏమంటారంటే, దావీదుని అడిగారంట, అరే బాబా, పాట పాడతావు, పాట రాస్తావు, ఆరాధన చేస్తావు, సితారా వాయిస్తావు, ప్రార్థన చేస్తావు, అసలు ఆయనంటే నీకు విపరీతమైన ప్రేమ అని అంటావు, నీ దేవుడు ఏమయ్యాడురా ఈ కష్టాల్లో? దావీదు అంటున్నాడు, అయ్యా అందరూ నీ దేవుడు ఏమయ్యాడని అడుగుతున్నారయ్యా, నేనేం చెప్పాలి? నీ కష్టాలు వచ్చినప్పుడు ప్రజలనే మాట, నువ్వు నిజంగా నీకు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు సహాయం చేయడు? దేవుడే నీకు తోడుగా ఉంటే నీకెందుకు మేలు జరగదు? దేవుడు భక్తురాలు అయితే, భక్తుడు అయితే నీకెందుకు రావాలి కష్టాలు? నీకు అవమానం ఎందుకు రావాలి? యోబు స్నేహితులు యోబును పరామర్శించడానికి వచ్చి వాళ్ళు తేల్చి చెప్పిందని తెలుసా? వదిలేసేయండి అయ్యా దేవుణ్ణి, ఏం భక్తి, నువ్వు చేసిన భక్తికి వచ్చిన ప్రతిఫలం ఇదేనా, వదిలేసేయండి అన్నాడు. యోబు ఏమన్నాడు తెలుసా? నేను నా యథార్థతను విడిచిపెట్టలేదు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన నన్ను చంపినా నేను ఆయన్నే నమ్ముతా. కష్టం వచ్చిన ఆయన్నే, స్తోత్రం. రోగం వచ్చిన ఆయన్నే, నింద వచ్చిన ఆయన్నే, అవమానం వచ్చిన ఆయన్నే, కరువు వచ్చిన ఆయన్నే, ఖడ్గం వచ్చిన ఆయన్నే, హింస వచ్చిన ఆయన్నే, ఉపద్రవం వచ్చిన ఆయన్నే, మరణమే ఎదురుగా విలయ తాండవం చేస్తున్న ఆయన్నే నేను నమ్ముతా. ఎందుకో తెలుసా? సిలువ నాకు శక్తే గాని బలహీనము కాదు. స్తోత్రం. సిలువ దేవుని శక్తి, హల్లెలూయా. ఇది బలహీనత కాదు. నింద దేవుని శక్తి, అవమానము దేవుని శక్తి, రోగములో దేవుని శక్తి, బలహీనతలో దేవుని శక్తి, పడిపోయినప్పుడు దేవుని శక్తి. అనుభవించగలిగిన వాడే సిలువ అనుభవంలోనికి వచ్చినట్టు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిన్న కష్టం రాగానే ఎవడో ఏదో మాట అనగానే దేవుడు ఏమయ్యాడు అనగానే
నిజమే కదా, దేవుడు ఉంటే నాకు ఇలా జరిగేదా, ఆ లేడు అనుకుంటా, నా ప్రార్థన ఎంటలేదు అనుకుంటా అనుకోవద్దా. ఆయన కోపించుచునే వాత్సల్యము చూపగలిగిన గొప్ప దేవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మీద కొట్టేవాడు ఆయనే, తిరిగి నిలబెట్టేవాడు ఆయనే, రోగమునిచ్చేవాడు ఆయనే, యెహోవా రాఫాగా నీ జీవితంలో ప్రత్యక్షమయ్యేవాడు ఆయనే, నేల మట్టం వరకు నిన్ను పడద్రోసేవాడు ఆయనే, శిఖర సమానముగా అనేకులు ఎదుట ఘనపరచువాడు ఆయనే, అవమానానికి అప్పగించువాడు ఆయనే, నీ ప్రజల ఎదుట నిన్ను ఘనపరిచేటట్లుగా చేయగలిగిన వాడు ఆయనే. ఏంటయ్యా ఈ కష్టాలు? నువ్వు చేసిన ప్రార్థనకి, నీ యథార్థతకి, నీ దాన గుణానికి ఇదే నా ప్రతిఫలం. దేవుడిని దూషించే చావరాదా? ఎందుకమ్మా బుద్ధిహీనరాల్లాగా మాట్లాడుతున్నావు? ఇల్లు ఇచ్చినప్పుడు స్తుతించావు, పిల్లలకు పెళ్ళిళ్ళైనప్పుడు స్తుతించావు, రూపాయి మీద రూపాయి పెరుగుతూ లక్షాధికారి అయినప్పుడు స్తుతించావు, బంధువులు వస్తా పోతున్నప్పుడు అది ప్రభుని కనపరిచావు, తినడానికి పట్టెడు అన్నం దొరికినప్పుడు ప్రభుని దేవుడే దేవుడు అన్నావు. ఇప్పుడు కష్టం రాగానే దూషించి చావమంటావా? ఆయన మేలు చేయటానికి పనికొస్తాడా? కీడు చేయటానికి మన మీద ఆయనకి అధికారం లేదా? మనం ఆయన మేపు గొర్రెలము. స్తోత్రం చెప్పండి. ఆయన చేతిలో పాత్రలము. హల్లెలూయా. ఎలాగైనా ఆయన త్రిప్పగలడు, కష్టాలు పెట్టగలడు, కష్టాల నుంచి నిన్ను దాటించగలడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ రోగములో కూడా ఒక దైవికమైన శక్తిని జీవితంలో విడుదల చేసి అనేకుల ఎదుట సాక్షాత్ముగా నిన్ను నిలబెట్టగలిగిన సామర్థ్యము కలిగిన గొప్ప దేవుడు. అందుకని సిలువకు భయపడుతూ, ఎందుకో తెలుసా, నువ్వే సిలువలో వేలాడుతున్నావో ఆయన మోసాడు, ఆకాశానికి భూమికి మధ్య దానిలో వేలాడాడు. ఒక మాట చెబుతాను, నా జీవితం అంతా సిలువ వేయబడినట్టుందని నువ్వు అనుకుంటున్నావు కదా. అసలు సిలువ అంటే శాపగ్రస్తమైంది, భయంకరమైన బందిపోటు దొంగలకి, దేశ ద్రోహులకి రోమన్ ప్రభుత్వం విధించేటువంటి శిక్ష. చచ్చేవాడు ఒకేసారి చావకూడదని కొన్ని గంటలు చిత్రహింసలు చేయడానికి ఆ ప్రభుత్వాలు కల్పించినటువంటి ప్రాసెస్ సిలువ. ఇప్పుడు అలాంటి సిలువ ప్రతి మందిరంలో ఉంది, ప్రతి మందిరము పైన ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? శాపానికి చిహ్నంగా ఉన్న సిలువను దేవుడు ఘనతగా మార్చాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అనేకులు భ్రమపడుతున్నట్లుగా నీ శాపము కాదు, నీ శాపములో నుండి దేవుడు ఆశీర్వాదమును తీసుకొని రాబోతా ఉన్నాడు. అనేకులు అనుకుంటున్నట్లుగా నీవు అనుభవిస్తున్నది మారా కాదు, అందులో నుంచి మధురమును దేవుడు తోడగలుగుతాడు. హల్లెలూయా. అనేకులు అనుకుంటున్నట్లుగా నువ్వు కష్టపడడం లేదు, ఆ కష్టాలలో దేవుడు ఇమ్మానుయేలు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అనేకులు అనుకున్నట్టు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, ఈ కష్టాలలో దేవుడు ఏదో నీకు నేర్పించాలని అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో దూషించారని దేవుడిని దూషించొద్దు. తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. నేనేమి సంపాదించలేదు, ఏమీ తేలేదు, రిక్తునిగానే వచ్చాను, రిక్తునిగానే వెళ్ళిపోతాను. నేను కలిగి ఉన్నవని ఆయన ఇచ్చినే తప్ప ఆయన తీసుకున్నాడని నిందించడానికి, అపహసించడానికి, దూషించడానికి, వదిలిపెట్టడానికి కొంచెమైన యోగ్యత కానీ అర్హత కానీ నాలో లేదు. నీ శ్రమలలో దేవుణ్ణి దూషిస్తున్నావా? దూషించడం కాదు చేయాల్సింది, యేసయ్య చేసినట్టు చేయాలి. అయ్యా, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకని సిలువను అపహాస్యం చేయొద్దు. శ్రమలు వచ్చినప్పుడు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్న యోబు వైఖరిలోనికి నీవు వచ్చుదో గాక. అపోస్తలుల కార్యము 17:32. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. దేనిని అపహాస్యం చేశారట? దైవజనులను అపహాస్యం చేసిన వాళ్ళు కొంతమంది, ఆత్మపూర్ణులను అపహాస్యం చేసిన వాళ్ళు కొంతమంది, సిలువను అపహాస్యం చేసిన వాళ్ళు కొంతమంది, యేసుక్రీస్తు పునరుద్ధానమును అపహాస్యం చేసిన వాళ్ళు కొంతమంది. యేసు ప్రభు రాబోతున్నాడు, నన్ను తీసుకెళ్తున్నాడు, ఆ నిరీక్షణ నాకుంది అన్నవాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆయన వస్తాడా? గట్టిగా చెప్పు. ఏమో నాకు వెనకాల వాళ్ళ సౌండ్ వినపడుతుంది, ముందు వాళ్ళకి నిరీక్షణ ఉన్నట్లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ తూర్పు పాలెం కదండి, వాళ్ళు వెళ్తా ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని పైకి వెళ్తా ఉంటే కుదరదు. యేసన్న గారికి ఒక ఆయన పరిచయం చేశాడంటే తిమోతి అని. రే తిమోతియా, 3 రోజులు భలే పరిచయం చేసేవరా, ప్రార్థన చేస్తా ఇట్రా. బాప్తీసం తీసుకున్నావంటే అయ్యగారు ఇంకా తీసుకోలేదు అన్నాడు. అరేంట్రా, పాస్టర్ గారులు గౌరవిస్తున్నావు, ఏం కావాలో అది చూస్తున్నావు, ఇంకా బాప్తీసం తీసుకోవటం ఏంటి? యేసు ప్రభు తొందరగా రాబోతున్నాడు, ఏం భయం లేదంటే, ఏం భయం అయ్యా, నువ్వు వెళ్తా ఉంటావు కదా, ఎగిరేటప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు.
అరే ఇది కాళ్ళు పట్టుకుంటే ఎగిరేది కాదురా నాయన, ఎవడి కాడే ఎగరాలి, రెప్పపాటును ఎవరికారే మారాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ అలా. కాబట్టి మృతుల పునరుద్ధానమును కొంతమంది అపహాస్యం చేశారంట. చచ్చినోడు మళ్ళీ బతకడం ఏంటరు నాయన. నీవు నేను నమ్ముకున్న యేసయ్యలో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పదంటే, ఏ మతం అయినా మా దేవుడు చనిపోయాడు అని చెబుతుంది, కానీ మాకు దేవుడు ఉన్నాడు, దేవుడికి మహిమలు ఉన్నాయి, దేవుడు చనిపోయాడు మాకు కూడా ఉందే అని అంటారు. కానీ ఏ మతంలో ఉన్నటువంటి వ్యక్తులైనా నేను నమ్ముకున్న నా దేవుడు, అది ఏ పేరైనా, మళ్ళీ త్వరగా రాబోతున్నాడని ఏ గ్రంథమైనా చెబుతుందా? యెహోవాని దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. ఏమో సంతోషం ఉన్నట్టు ఏం లేదు, అక్కడక్కడే చెబుతున్నారు. ఏంటో గట్టిగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏడ పాస్టర్ గారు పిల్ల పెళ్లి కాలేదు కదా, అప్పుడే యేసు ప్రభు ఎట్లా అనుకున్నావా? ఈలోపు లేట్ అయితే పెళ్లి చేసుకుందులే చేతులే, కానీ ఆయన వచ్చినప్పుడు నువ్వేం చేసుకున్నా అన్ని వదిలిపెట్టుకొని. స్తోత్రం. ఇశ్రాయేలీయులు మేఘం ఆగినప్పుడు ఆగారు, కదలగానే అన్ని సర్దుకొని బయలుదేరటమే. స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు మేఘారూఢుడై మధ్యాకాశంలోకి రాగానే పెళ్లి లేదు, ఏమి లేదు, ఇల్లు లేదు, అన్నీ వదిలిపెట్టుకుని రావటమే. స్తోత్రం చెప్పండి. మృతుల పునరుద్ధానమును నమ్మలేదు, కానీ నీవు నేను నమ్మవలసింది ఏంటి తెలుసా? యేసు ప్రభు చెప్పాడు, నేనే జీవాన్ని, నేనే పునరుత్థానాన్ని. స్తోత్రం. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ రెజరెక్షన్. నా యందు విశ్వసించిన వాడు చనిపోడు, ఒకవేళ చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు, బ్రతికినోడు చచ్చిపోడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అలనాడు అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య పరిచయం చేశాడు. ఎందుకంటే చచ్చిన వాళ్ళు బతికించడానికి బతికినోడు మళ్ళీ చావకుండా. అహరోను కంటే గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. లోకములో పాపము చేత వ్యసనముల చేత చనిపోయిన నిన్నో ఆయన పునరుద్ధాన శక్తి బ్రతికించింది. ఇక ఎన్నడూ నువ్వు చనిపోవు. చనిపోవడం అంటే మామూలుగా చనిపోతావు. ఆ చావు కూడా ఎంత? ఆయన వచ్చేదాకే. ఆయన వచ్చిన వెంటనే మట్టిలో మట్టి అయిపోయి అసలు నీవు ఎక్కడ పాతి పెట్టావో కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో కూడా మహిమ స్వరూపమును ధరించుకుని. స్తోత్రం. క్షయమైనది విత్తబడి అక్షయమైనదిగా. స్తోత్రం. శరీర సంబంధముగా విత్తబడి ఆత్మ సంబంధిగా. హల్లెలూయా. ఒక రాకెట్ తయారు చేయాలి, ప్రయోగాలు చేయాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి, కానీ రూపాయి ఖర్చు లేకుండా యేసు ప్రభు రాగానే రాకెట్ వేగం కంటే రెప్పపాటునే కన్ను మూసి తెరిచే లోపు మధ్యాకాశంలో ఆయన సరసన ఉంటావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన శక్తికున్న కృప ఏంటో తెలుసా? దేవుని కుమారులు ఎవరో అని సర్వ సృష్టి ఎదురు చూస్తుందట. ఓ బలగుద్ది వాక్యం చదువుతున్నాడు, అసలు ఈయన వెళ్తాడా లేదని నా గురించి చూసేవాళ్ళు ఉన్నారంటే. మీరు కాదు. సర్వ ప్రపంచం. అసలు దేవుని బిడ్డలు ఎవరు? ఎంతమంది ప్రసంగాలు చేస్తున్నారు? దేవుని ఎదుట నిలబడే వాళ్ళు ఎవరు? ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు? దేవుని ఎదుట నిలబడే వాళ్ళు ఎంతమంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు? అసలు దేవుని ఎదుట నిలబడే ఆ జ్యేష్ఠుల సంఘం ఏదని సర్వ సృష్టి ఎవరి కోసం చూస్తుంది? మన కొరకు. స్తోత్రం. ఆ జ్యేష్ఠుల సంఘంలో నీవు ఉందువుగాక, నేను ఉందునుగాక. మీరు అనుమానించకండి, దేవుడు త్వరగా వస్తున్నాడు. మృతుల పునరుద్ధానము ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 1 కొరింథీ 15:51-52, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇట్స్ ఎ సీక్రెట్. ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడపురం రోగగానే మనమందరము మార్పు పొందేదము. పూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. Behold, I shew you a mystery. We shall not all sleep, but we shall all be changed. ఇదిగో దండోరా వేస్తున్నాడు, చెబుతున్నాడు పౌలు గారు. స్తోత్రం చెప్పండి. తూర్పు పాలెము సంగమా, మీకు ఒక విషయం చెబుతా వినండి. నిద్రించిన వాళ్ళు నిద్రించినట్టుగానే ఉండరు. దేవుడు ప్రత్యక్షం అవగానే ఒక్క నిమిషంలోనే, రెప్పపాటులోనే మనం ఎట్లా మారుతాం తెలుసా? కడబోరం రోగగానే మనం అందరూ అక్షయలముగా మార్పు నొందబోతున్నాము. స్తోత్రం. ఎందుకంటే గొప్ప దేవుడు ఎవరు ఉన్నారా? ఈ జీవిత కాలం మట్టిగా నిరీక్షిస్తే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. ఈ పని అన్ని మతాలు చేస్తున్నాయి. భూలోకం వరకు మాత్రమే దేవుడిని నిరీక్షించి చచ్చిపోయిన తర్వాత కుక్కవుతాను నక్కవుతాను అనుకునేవాడు చాలా మతాలు ఉన్నాయి.
మనము ఈ భూలోకానికి సంబంధించిన నిరీక్షణ కలిగిన వాళ్ళం కాదు, జీవముతో కూడిన నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. లంగరు వంటి నిరీక్షణ. హల్లెలూయా. రెప్పపాటున మనల్ని మార్చబోతున్న నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొంది ప్రభువునందు నిద్రించిన వారు, మీ ప్రియులు ఎవరైతే ఉన్నారో, ఆ దినమున వారిని నీవు సజీవులుగా, నీతో పాటు అక్షయులుగా, మహిమ శరీరమును ధరించుకున్న మహిమ వారసులుగా చనిపోయిన నీ ఆత్మీయులను నువ్వు చూడబోతున్నావు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నీ ఆనందానికి అవధులుండవు. హల్లెలూయా. ఏ యేసుని గురించి వింటున్నామో ప్రకటిస్తున్నామో యేసయ్యని చూడబోతున్నాం. హల్లెలూయా. గట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 పేతురు 3:3-4 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను. చాలు. దేవుని రాకడను ఎగతాళి చేస్తున్నారు. దేని దేవుడు లేడు, రాకడు లేడురా బాబు, రాకడు లేదురా నాయనని ఈ రోజున చాలామంది ఏమవుతున్నారు తెలుసా? మళ్ళీ గర్వాపసి క్రైస్తవులైన వాళ్ళు హిందువులుగా, ముస్లిమ్స్గా మార్చబడుతున్నారు. అందుకని మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవుని రాకడ లేదు, పాడు లేదని చాలామంది వారి ఆత్మలను అపవాదికి అమ్ముకుంటున్నారు. మీకు తెలుసా? ఒక దైవజనుడు ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ఫ్లైట్లో సర్వీస్ చేసేవాళ్ళు ప్రయాణికులందరికీ కూడా మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకుని వస్తున్నారు. ఎయిర్ హోస్టెస్. దైవజనుడు పక్కన ఆమె తింటలే. సహోదరి, ఏంటమ్మా మీరు ఏం తింటలేదంటే, నేను ఈరోజు ఫాస్టింగ్ అన్నా ఉందంట. ఏం ఫాస్టింగ్, దేని కొరకు చేసావు అన్నాడంట. మరి పాస్టర్ గారు కదా. నాకు చెప్పిందంట, మేము సైతాను సామ్రాజ్యపు వాళ్ళమండి, శాటాన్ వర్షిపర్స్. ఇప్పటికే హైదరాబాదులో కూడా సాతాను ఆరాధికుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడో ఫారిన్లో ఉన్నాయి, వచ్చేసింది, హైదరాబాద్ దగ్గర వచ్చేసింది. రేపు మన ప్రతిపాడు ఒక మూల రావచ్చు. సైతానుని ఆరాధించేవాళ్ళు. ఏమి ఉపవాసం ఉన్నావమ్మా, నువ్వేం చేస్తావంటే క్రైస్తవులు వ్యభిచారులుగా మారాలి. అలా ప్రార్థన అంశాలు ఏంటి? విశ్వాసులు వ్యభిచారులు అవ్వాలి. రోషంగా ప్రార్థన చేసేవాళ్ళు జారత్వంలోకి వెళ్ళాలి. దేవుని కొరకు రోషంగా దైవిక శక్తితో బ్రతుకుతున్న దైవజనులు వ్యభిచారులు అవ్వాలి. క్రైస్తవుల ఇళ్లల్లో సమాధానం లేకుండా చేయాలి. దైవజనుల గృహాల్లో నెమ్మది లేకుండా చేయాలి. ఆకస్మిక మరణాలు రావాలి. రోగాలతో క్రైస్తవులు చావాలి. అనేకుల విశ్వాసం నుంచి పక్కకి వెళ్ళిపోయి తిరిగి దేవుడిని వదిలిపెట్టాలి. ఇదంటే వాళ్ళ ప్రార్థన లిస్ట్. దానికోసం ఆమె ఏం చేస్తుంది? ఉపవాసం. ఎందుకు మాట చూద్దాం తెలుసా? నిన్ను భ్రష్టునిగా మార్చాలని నీకు తెలియకుండా ఎన్ని శక్తులు, అపవాది శక్తులు పనిచేస్తున్నాయి నీకు తెలీదు. చాలామంది సినీ యాక్టర్లు, హాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళ ఆత్మల్ని, వారి సోల్స్ని అపవాదికి అమ్మేస్తున్నారు. తెలుసా మీకు? గూగుల్ సెర్చ్ చేయండి. అపవాదికి అమ్మటం అంటే ఏంటి? దానికి కొన్ని వెబ్సైట్లు తెరిచారు. నువ్వు కనుక నీ ఆత్మను అమ్మితే నువ్వు సైతాను సామ్రాజ్యపు వారసుడిగా నువ్వు మారుతావు. నీకు కోట్లు ఆఫర్ చేస్తారు, లక్షలు ఆఫర్లు చేస్తారు, లగ్జరీ కార్లు ఆఫర్ చేస్తారు. ఏది? అందుకని యేసు ప్రభు చెప్పాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాని ఆత్మను, ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏ ప్రయోజనం లేదు. యేసు ప్రభు రాడు, ఏమి రాడు అన్నీ పాస్టర్ గారులు బ్రతక నేర్చిన మాటలు రా. కూటి కోసం కోటి విద్యలలో ఇదొకటి రా అనుకుంటున్నారు పిచ్చోళ్ళరా. 3 గుంపులు. 3వ వచనంలో ఉన్నారు ఒక గుంపు. వాళ్ళు అసలు దేవుడే రాడు అనే గుంపు. 2వ గుంపు, వస్తాడు కానీ కొందరు ఆలస్యం అనుకున్న చుట్లు. ఏంటంటే వస్తాడు కానీ కొందరు ఏమనుకుంటారు? ఆలస్యం అవుతుంది. ఈ గుంపే గుంపు. వస్తాడు కానీ ఆలస్యంగా వస్తాడు.
వీళ్ళేదో పెద్ద యేసు ప్రభు కల్లో వచ్చి ఫలానా రోజు నేను వస్తాను అబ్బాయి, మీరు అంత తొందర ఏమో అవసరం లేదు, మీ ఎంజాయ్మెంట్ మీరు చేయండి అన్నట్టుగా చాలామంది ఏం చేస్తున్నారు, వస్తాడులే కానీ ఆలస్యం. మూడో గుంపు 13వ వచనంలో కనపడుతుంది. దేవుని కొరకు, క్రొత్త భూమి కొరకు, క్రొత్త ఆకాశము కొరకు కనిపెట్టే గుంపు. స్తోత్రం. ఏ గుంపులో ఉన్నావు? దేవుని రాకడే లేదనే గుంపులో ఉన్నావా? వస్తాడు కానీ ఆలస్యంగా వస్తాడనే గుంపులో ఉన్నావా? లేదు లేదు, ఆయన ఎప్పుడు వచ్చినా ఐఎమ్ రెడీ. స్తోత్రం. హల్లెలూయా. 3, 9, 13. 3లో ఏ గుంపు అండి? రాడు. ఏ గుంపు? వస్తానన్నాడు, ఏడి రాలేదో. పితరుల నుంచి భూమి ఎట్లా ఉందో అలాగే ఉంది, మార్పు ఏమి లేదు. ఇంకా ఆయన అక్కడ వచ్చేదే రాడు, పెట్టడం. అంత్య దినములలో నోవాహు దినములను పోలి ఉన్నాయి. నోవాహు దినములలో చెరువులు తినుచు త్రాగుచూ వచ్చారు, పెండ్లికిచ్చుచూ వచ్చారు, ఇళ్ళు కట్టుకుంటూ వచ్చారు, నారు నాడుతూ వచ్చారు. వారు జలప్రళయము వచ్చి ప్రజలను ముంచేసేదాకా తింటూనే ఉన్నారంట, తాగుతూనే ఉన్నారంట, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారంట. ఏది 120 సంవత్సరాలు బోధించిన అలనాడు ఏ విధంగా నోవాహు చెప్తుంటే నవ్వుతున్నారు చూడండి కింద. అరే అరే, ఈ నోవాహుకి పిచ్చి పట్టిందిరా. ఏం పట్టింది? పిచ్చి పట్టింది. అరే, ఈ నోవాహు గాడికి పిచ్చి పట్టినట్టుంది. జలప్రళయం అంట వచ్చిద్దంట, మనమంట వాడలోకి రావాలంట, ఇదంట మనం నమ్మాలంట, వాడెక్కాలంట. ఆడికంటే పిచ్చి, మనకు పిచ్చి అంటరా అనుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా స్వార్థకుడికి పెడితే 3 మేకులు పీక్కోలేనాడు మీ దేవుడు అని అవుతున్నారు నాడు. అరే, అప్పుడు కూడా జనం అంతే అనుకున్నారు. అప్పటి భూమిని లేదా అప్పుడున్న సృష్టిని జలము కొరకు దేవుడు భద్రపరిచాడు, మొత్తం తుడిచిపెట్టాడు. నూతన ఆకాశం, నూతన భూమిని ఇచ్చాడు. నూతన ఆకాశం కాదు, నూతనమైన సృష్టిని మళ్ళీ చేశాడు. ఇప్పుడు అగ్ని కొరకు దేవుని వాక్యము చేత ఈ భూమి భద్రపరచబడింది. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో అన్ని కాలిపోతాయి. ఆకాశం కాలిపోతుంది, భూమి కాలిపోతుంది, వాయువులు కాలిపోతాయి, నీరు కాలిపోతుంది, నిప్పు కూడా కాలిపోయింది. పంచభూతాలకు నిప్పు కూడా ఉంది, అన్నీ కాలిపోయి శూన్యం అయిపోయింది. ఆది కాండంలో ఎట్లా ఉందో మళ్ళీ దేవుడు ఆయన కొరకు సిద్ధపరచబడిన ఒక గుంపు కొరకు 2వ ఆదాముగా శూన్యములో నుండి ఒక నూతనమైన ఆకాశాన్ని, నూతనమైన భూమిని తయారు చేయబోతున్నాడు. 3వ గుంపు దాని కొరకు ఎదురు చూస్తుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3వ గుంపులో మన ముందు మొగ్గాక. హల్లెలూయా. న్యూ హెవెన్స్ ఏంటి? క్రొత్త ఆకాశం. న్యూ ఎర్త్, క్రొత్త భూమి. ఈ భూమి కనపడదు, ఈ ఆకాశం కనపడదు. అసలు ఒక శాంతి సామ్రాజ్యం అనేది ఎట్లా ఉంటుందో కన్నులారా యేసయ్య ప్రక్కన కూర్చొని మనం చూడబోతున్నాం. ఆమేన్. అన్యాయం లేని రాజ్యాన్ని మనం చూడబోతున్నాం. స్తోత్రం చెప్పండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు కదండి. ఈ మధ్య ఫేస్బుక్లో ఒక ఆయన మామూలుగా జనరల్గా వేసాడు, దేవుడు త్వరగా వస్తున్నాడు అని బల్లలు బద్దలు చేసి అనేక మంది ప్రసంగిస్తున్నారు. మరి కార్లు ఎందుకు కొనుక్కుంటున్నారు? ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారు? పిల్లల్ని ఫారిన్ ఎందుకు పంపిస్తున్నారు? ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? క్రైస్తవులు వస్తున్నారని తెలిసినప్పుడు అని పాస్టర్ వేశాడు. ఇప్పుడు దీనికి మీరేం చెప్తారు? సమాధానం చెప్పండి నాకు. చెప్పు. వస్తున్నాడని మాకు తెలుసండి. కట్టుకోవద్దా? ఇల్లు, కారు కొనొద్దా? పిల్లలు ఒక స్థాయికి వస్తే అమెరికా వెళ్ళాల్సిన ఆఫర్ వచ్చిందనుకో పంపించొద్దా? కనే టైం వచ్చిందంటే కనొద్దా? చెబుతానండి. మనం ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడండి, అన్నం తినకుండా ఉన్నావా? తిన్నావా? తినట్లేదా? దొడ్లోకి వెళ్ళకుండా ఉన్నావా? యేసయ్య వస్తాడు అర్జెంటుగా, మళ్ళీ నన్ను మిస్ చేస్తాడేమోనని దొడ్లోకి కూడా వెళ్ళకుండా అట్టగా ఉన్నావా? లేంగా. అన్నం మానేవా? నిద్ర ఏమన్నా మానుతున్నావా? అరే నాయన, నిద్రలో ఏదైనా అపవిత్రమైన కళ వస్తే విడిచిపెట్టబడతామేమి, ఎందుకు వచ్చిన కోలని ఇట్టగే చూస్తున్నావా? నిద్రపోతున్నావుగా. క్రైస్తవునికి నిద్రపోయినట్టుగా
కాలకృత్యాలు తీర్చుకున్నట్లుగా ఈ మిగిలిన సంబంధమైన భూ సంబంధమైన విషయాలన్నీ తేలికగా ఎంచబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇల్లు కట్టుకున్నంత మాత్రాన మనకి నరకానికి వెళ్ళాం, కారు కొన్నంత మాత్రం నరకానికి వెళ్ళాం. అయితే విషయం ఏంటి తెలుసా, నువ్వు కారు కొని దేవుణ్ణి మర్చిపోతే నరకానికి వెళ్తావు, కానీ కారులో కూడా దేవుణ్ణి స్తుతిస్తే మంచిదేగా. ఇల్లు కట్టుకొని చర్చిలోకి వచ్చి ప్రార్థన పాడు లేకుండా దేవుని మందిరాన్ని వదిలిపెడితే నష్టం, కానీ ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థన రోజు పెట్టుకుంటే మంచిదేగా. పిల్లల్ని మంచిగా చదివించుకొని అమెరికా పంపించి లక్షల రూపాయలు సంపాదించి దేవుడిని మర్చిపోతే నీకు నరకం. కానీ పిల్లల్ని అసలు ఈ స్థితిలో దేవుడే ఉంచాడని నువ్వు సాక్షిగా బతికి కొంతమందికి సువార్తను ప్రకటించి నీలా కొంతమందిని మారిస్తే మంచిదేగా. వస్తాడు కాబట్టి అన్నీ కట్టుకొని కూర్చోమని దీని అర్థం కాదు, కానీ నీ పని నువ్వు చేస్తూ ఉండు, ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోయేటట్టుగా నువ్వు సిద్ధపడు. ప్రైజ్ ది లార్డ్. నీ పని నువ్వు చేస్తూ ఉండు, నువ్వేం చేస్తావు అది చేస్తూ ఉండు, కానీ నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి, కడబోరా. కొందరు తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐక విచారముల వలనైనను దినము ఉర్రి వచ్చినట్టు వచ్చిందంట. ఎట్లున్నారు వాళ్ళు తిని తాగి మందంగా ఉన్నారు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు తినినను తాగినను చెప్పండి దేవుని మహిమ కొరకు తినమన్నాడు పౌలు. స్తోత్రం చెప్పండి. ఇందులో కూడా 2 గుంపులు ఉన్నాయి. తిని తాగి దేవుని రాకడ మర్చిపోయే వాళ్ళు చెప్పండి, ప్రభువా నువ్వు త్వరగా రాబోతున్నావని తినేవాళ్ళు కూడా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అతి అవసరం లేదు, అసలైంది ఉండాలి. ఏముండాలి? అతి అవసరం లేదు, ఏముండాలి? అసలైంది ఉండాలి. స్తోత్రం చెప్పండి. భక్తి లేకుండా అతి ఇంత మూట కట్టుకున్నా మనకి ప్రయోజనం లేదు. ఏముండాలి? యేసయ్య వస్తాడు, మనల్ని తీసుకొని వెళతాడు. స్తోత్రం చెప్పండి. దేవుని రాకడ రాదు అనే వాళ్ళ గుంపులో ఉండొద్దు. వస్తాడు కానీ ఆలస్యంగా వస్తాడని సినిమాలు, షికార్లు, వ్యభిచారం, పాపం చేసే గుంపులో మనం ఉండొద్దు. ఆయన ఎప్పుడు వచ్చినా నిన్ను ఎవరాడి క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని నేను చూడబోతున్నానని విశ్వాసులోనికి నీవు వచ్చుదువుగాక. ప్రార్థన.